बोलो श्री सद्गुरुनाथ प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मन्नाथ श्री जगन्नाथ मद्गुरुं श्री जगद्गुरुं ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభుల వారి యొక్క పాదారవిందములు ప్రణామిలుతూ మరి ఇక్కడ కూర్చున్నటువంటి సర్వ గురువులు గురు భక్తు జనులు అందరూ కూడా ముఖ్యంగా మాతృమూర్తులు అమ్మగారులు అందరికీ కూడా పేరు పేరున ద్వాదశి వందనము సమర్పిస్తూ మరి ఈరోజు పెద్దలు అందించినటువంటి చక్కటి ఒక భజన ఉన్నది. ఇప్పుడు మరి మీ ముందు చూస్తాను. నెజూచినానే బ్రహ్మము నాలో నెజూచినానే సద్గురుని నాలో నెజూచినానే నెజూచినానమ్మా నెలతారో తారక రాజయోగము నందు రంజిల్లు నా గురుని నెజూచినానే బ్రహ్మము నాలో నెజూచినానే కన్నుల నడుమాను సన్నం పూదీడిన కన్నుల నడుమాను సన్నం పూదీడిన తిన్నగా వెలిగేటి పూర్ణమా చంద్రుని నెజూచినానే బ్రహ్మము నాలో నెజూచినానే ఫలాభాగము నందు నీలజ్యోతుల నడుమ ఫలాభాగము నందు నీలజ్యోతుల నడుమ ఒలాలాడు చుండే వరలింగమూర్తిని నెజూచినానే బ్రహ్మము నాలో నెజూచినానే చూపుల లోపల పాపాల నడుమాను చూపుల లోపల పాపాల నడుమాను వ్యాపించి వెలిగేటి ఆ పరంజ్యోతిని నెజూచినానే బ్రహ్మము నాలో నెజూచినానే చక్షురాగ్రము నందు పచ్చమా వీధిన చక్షురాగ్రము నందు పచ్చమా వీధిన నిక్షేపమై వెలిగే సాక్షిభూతుని నాలో నెజూచినానే బ్రహ్మము నాలో నెజూచినానే చందమామకు నడుమా కుండలాకృతి హేమా చందమామకు నడుమా కుండలాకృతి హేమా ఆనందముగా నేడు హరిపోతులు రయ్యాను నెజూచినానే బ్రహ్మము నాలో నెజూచినానే నెజూచినానమ్మా నెజూచినానమ్మా నెలతారో తారక రాజయోగము నందు రంజల్లు నా గురుని నెజూచినానే బ్రహ్మము నాలో నెజూచినానే సద్గురుని నాలో నెజూచినానే. ఈ ప్రకారంగా మనకు మరి బ్రహ్మం గారు రాసినటువంటి ఒక తత్వంలో మనకు మంచి తత్వాన్ని మనకు పెద్దలు అందించారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూచునానే బ్రహ్మము నాలో నేను ఎప్పుడు చూసినా నేను అజ్ఞానాంధకరంలో ఉండి భ్రాంతిలో తిరుగుతూ మరి కొట్టుమిట్టాడుతూ ఆ బాధ పడలేక నేను ఎవరో తెలుసుకోవాలని కోరిక కలిగి గురుని చేరి గురుని శరణాగతి అయి గురుని ఉపదేశం తీసుకొని గురువాక్యాన్ని తీసుకున్న తర్వాత గురుని శరణాగతి అయితే గప్పుడు నా లోపల ఉన్నటువంటి ఒక తత్వాన్ని నన్ను తెలియపరుస్తాడు.
నా లోపల అజ్ఞానాంధకారం తొలగించి జ్ఞానాన్ని ప్రసందింపం చేస్తాడు. ఎట్లా అంటే మరచిపోయిన సస్వరూపము మరణ నామది కనుక చేసి అన్నట్టుగా మనం గురు చేరితేనే కనుక తానెవరో తెలియబడుతుంది అనేటటువంటిది ఒక సందర్భము. ఈ తత్వం మనకు చక్కగా మనకు తెలియపరిచారు పెద్దలు కూడా. మరి కాబట్టి మరి ఈ భజన అందించినటువంటి ఒక గురుదేవులకు పాదబంధు ప్రణామిలుతూ మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ స్థలము సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభుల వారి యొక్క సంస్థానము సైదాబాద్ శాఖ అని చెప్పబడుతుంది ఇక్కడ స్థలము. ఈ భజన చెప్పినటువంటి వారు లక్ష్మాంబ సమేత వివేకానంద పగడాల విఠలయ్య గారు, సైదాబాద్ వాస్తవులు. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్.